పులి పసితా కూడా పుల్ల సావిడాలి. సింహము ఆకలితో చచ్చైనా చచ్చిపోద్దు గాని గడ్డి తిందంట. ஆனா இயேசு ஆட்சி பண்ணும்போது புலியும் புல்லை தான் சாவு. కానీ యేసు క్రీస్తు రాజ్య పాలన చేసేటప్పుడు సింహం సహితం పచ్చగడ్డి తింటారు. எல்லாம் வெஜிடேரியனா மாறிடும். అంత వెజిటేరియన్ గా శాకాహారంగా మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. சிறு குழந்தைகள் பாம்பு பொத்துகளை கைவிட்டு விளையாடும். చిన్న చిన్న పిల్లలు పాముని చేత పట్టుకుని ఆడుకుంటారు. பாம்புகள் தீண்டாது. పాము ఏ హాని చేయదు. பாம்புக்கு விஷம் இருக்காது. పాముకి విషం ఉండదు. தீங்கு செய்வார் யாருமே இருக்க மாட்டாங்க. కీడు చేసేవాళ్ళు హాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. அதான் இயேசுவின் ஆட்சி காலம். అదే యేసు క్రీస్తు రాజ్య పాలన అట్లుంటది. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. அதுக்குதான் ஆண்டவர் நம்மை ஆயத்தப்படுத்தி கொண்டிருக்கிறார். అందుకే యేసు క్రీస్తు సిద్ధపడండి అని మనల్ని సిద్ధపరుస్తున్నారు వాక్యం ద్వారా.